అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో ప్రేమ వివాహానికి దారితీసేటటువంటి గ్రహస్థితి ఎలా ఉంటుంది? అలాగే జాతకంలో మనకు ప్లానెటరీ కాంబినేషన్స్ అనేది ఎలా ఉంటే అది ఒక మనిషి జీవితంలో లవ్ మ్యారేజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా అందిస్తుంది. అలాగే ఒక మనిషి యొక్క ప్రేమ అనేది సఫలీకృతం అవుతుందా? విఫలమవుతుందా? ఈ ప్రేమ వివాహానికి దారితీసేటటువంటి దశలైనా సరే, గ్రహ ప్రభావమైనా సరే ఎలా చూడాలి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో, నార్మల్‌గా మనకు జాతకంలో ఒక మనిషి యొక్క వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే, మనం నార్మల్‌గా అక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి ఫ్యాక్టర్ వచ్చేసి కళత్ర స్థానమైనటువంటి సప్తమ స్థానము, కళత్రాధిపతి అయినటువంటి సప్తమాధిపతి, కళత్ర కారకుడైనటువంటి శుక్రుడు. ఈ ముగ్గురి యొక్క బలాబలాలు, కండిషన్స్ అనేవి మనకు ఒక మనిషి యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళు ఏర్పరచుకునేటటువంటి దాంపత్యమైనా సరే, సఖ్యత అయినా సరే, సంబంధమైనా సరే నిర్ణయించేటటువంటి ఫ్యాక్టర్స్. సో, ఎప్పుడైతే మనకు జాతకంలో కళత్ర స్థానమైనా సరే, కళత్రాధిపతి అయినా సరే, పంచమ స్థానంతో గానీ, పంచమాధిపతితో గానీ సంబంధపడుతుందో, అప్పుడు అది మనకు ప్రేమ వివాహానికి దారితీసేటటువంటి సిట్యుయేషన్స్‌ని అరేంజ్ చేస్తుందన్నట్టు మనం భావించాలి. అంటే ఇక్కడ నార్మల్‌గా పంచమ స్థానం అనేది మనకు సంతాన స్థానం అవుతుంది. అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటి అనంటే పార్ట్నర్స్ ఇద్దరు ఫిజికల్‌గా అట్రాక్ట్ అవ్వాలి. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫిజికల్ ఇంటిమసీ అనేది బావుండాలి అనంటే మనకు ఫిఫ్త్ హౌస్ అనేది కోఆపరేట్ చేయాలి. సో, ఎప్పుడైతే ఒక మనిషి యొక్క మ్యారిటల్ రిలేషన్‌షిప్‌ని సూచించేటటువంటి స్థానం సెవెంత్ హౌస్ కానీ, సెవెంత్ లార్డ్ కానీ, రొమాంటిక్ ఇంట్రెస్ట్‌ని సూచించేటటువంటి స్థానమైనటువంటి పంచమ స్థానంతో గానీ, పంచమాధిపతితో గానీ సంబంధపడుతుందో, అప్పుడు ఒక విధంగా లైఫ్‌లో వాళ్ళకు లవ్ మ్యారేజ్ అవుతున్నట్టు భావించాలి. ఇక్కడ లవ్ మ్యారేజ్ అంటే నేను చెప్పేది ఓన్లీ వాళ్ళు పార్ట్నర్స్ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి చేసుకోవడం అని మాత్రమే కాదండి. యాక్చువల్‌గా మనం చేసేటటువంటి తప్పేంటి అనంటే, పంచమ స్థానము, సప్తమ స్థానం గనక ఏదో ఒక రకంగా సంబంధపడితే పార్ట్నర్స్‌కి ఇద్దరికీ ఒకరినొకరు ముందుగానే తెలిసుంటుందన్నట్టు భావించాలి. అంటే ఎయిదర్ వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకు పరిచయం ఏర్పడి ఉంటుంది. లేదా వాళ్ళు ఉద్యోగం చేసేటటువంటి ఫీల్డ్‌లో వాళ్ళకు పరిచయం ఏర్పడి ఉంటుంది. ఈవెన్ కొన్ని కొన్ని సమయాల్లో మేనరికంలో పెళ్లి చేసుకోవడం కూడా మనకు సప్తమము, పంచమం ద్వారా తెలుస్తుంది. అంటే బంధువులలో దొరికేటటువంటి అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా సరే ఈవెన్ వాళ్ళిద్దరికీ పుట్టగానే రిలేషన్‌షిప్ ఏర్పడేది కూడా ఫిఫ్త్, సెవెంత్ కనెక్టివిటీ ద్వారా ఏర్పడుతుంది. సో, ఇక్కడ మెయిన్‌గా మనకు ఫిఫ్త్ హౌస్, సెవెంత్ హౌస్ అనేది ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, అప్పుడు మనం భావించాల్సిందేంటంటే ఎయిదర్ దొరకబోయే పార్ట్నర్స్‌కి ఇద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉంటుందన్నట్టు భావించాలి. అదొక యాస్పెక్టు. ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే ఆహ్, పార్ట్నర్‌ని సెలెక్ట్ చేసుకోవడం అనేది వీళ్ళ యొక్క ఫ్రీ విల్ మీద ఆధారపడి ఉంటుందండి. అంటే చాలామందేంటంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళకు ఎదుటి వ్యక్తి మీద రొమాంటిక్ ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు ప్రేమలో పడి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారన్నట్టుగానే మనం భావించకూడదు. వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని మీట్ అయ్యేటప్పుడు వాళ్ళ పార్ట్నర్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కూడా మనకు లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లాజిక్ ప్రకారం మనం గనక ఆలోచిస్తే, ఇప్పుడు ఫారిన్‌లో పెళ్ళిళ్ళనేవి జాతకాలేం చూడకుండానే పెళ్లి చేసుకుంటారు. అంటే ఫారిన్‌లో నార్మల్‌గా మ్యారేజ్ అనేది ఎలా జరుగుతుందంటే, వాళ్ళ పార్ట్నర్స్‌ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్లే జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఫారిన్‌లో ఉండే వాళ్ళ జాతకాలందరికీ పంచమ స్థానము, సప్తమ స్థానము కనెక్ట్ అయ్యి ఉంటుందా అని క్వెషన్ చేసుకోకూడదు కదా! అది మినిమమ్ లాజిక్ మనకు. సో, ఇక్కడ సెవెంత్, ఫిఫ్త్ గనక కనెక్ట్ అయితే మనకేంటంటే, ఆ లవ్ రిలేషన్‌షిప్ అనేది పెళ్లి దాకా దారి తీస్తుందన్నట్టు భావించాలి. ఇది స్థానాల పరంగా చూసుకునేటప్పుడు నార్మల్‌గా ఇక్కడేంటంటే దీనిలో కూడా మనకు పవర్ డిఫరెన్సెస్ అనేది ఉంటుందండి. అంటే ఎంతకెంత పంచమ స్థానము, సప్తమ స్థానము కనెక్ట్ అయితే అంతకంత వాళ్ళకు స్ట్రాంగ్ లవ్ మ్యారేజ్ జరుగుతుందన్నట్టు భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆహ్, మనం కింది స్థాయి యోగం తీసుకుంటే జస్ట్ ఇప్పుడు ఫిఫ్త్ లార్డ్ సెవెంత్‌లో ఉండడం కానీ, లేకపోతే సెవెంత్ లార్డ్ ఫిఫ్త్ హౌస్‌లో ఉండడం గానీ, నార్మల్‌గా ఒక లవ్ రిలేషన్‌షిప్‌ని ఇండికేట్ చేసేటటువంటి ఫ్యాక్టర్. ఇదే ఫిఫ్త్ లార్డ్, సెవెంత్ లార్డ్ ఇద్దరు కలిసి ఉంటే అది ఇంకా బలపడుతుంది మనకు. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా కూడా ఓకే. లేదు ఫిఫ్త్ లార్డ్, సెవెంత్ లార్డ్ ఒకరినొకరు చూసుకుంటున్నారనుకోండి, పరస్పరంగా ఒకరినొకరు వీక్షిస్తే కూడా వాళ్ళకు లవ్ మ్యారేజ్ ఇంకా బలపడుతుందన్నట్టు భావించాలి. టాప్ గ్రేడు లవ్ మ్యారేజ్ అనేది ఎలా జరుగుతుందనంటే,
ఫిఫ్త్ లార్డ్ సెవెంత్‌లో ఉండి, సెవెంత్ లార్డ్ ఫిఫ్త్‌లో ఉండడం. అంటే వాళ్ళిద్దరి మధ్య పరివర్తన చెందడం అలా జరుగుతుంది. సో, ఇది స్థానాల పరంగా మనం చూసుకునేటప్పుడు ఎప్పుడైతే మనకు కళత్ర స్థానము, సంతాన స్థానము ఒకదానితో ఇంకొకటి సంబంధపడుతుందో, అప్పుడు అది మనకు ప్రేమ వివాహానికి దారితీసేటటువంటి ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేసి ఇస్తుంది మనకు. ఇదే గ్రహాల పరంగా తీసుకుంటే ఏంటంటే సప్తమ స్థానంలో గనక శుభగ్రహాలు ఉన్నట్టయితే, మరి ముఖ్యంగా చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు గాని ఉంటే వాళ్ళకు నార్మల్‌గా ఇన్‌హెరెంట్‌గా వాళ్ళు ఆపోజిట్ జెండర్ మీద ఎక్కువ ఇంక్లైన్ అయ్యేటటువంటి అవకాశాలనేవి ఎక్కువ కలిగిస్తాయి వాళ్ళకు. సో, నార్మల్‌గా సెవెంత్‌లో గనక చంద్రుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ బలపడితే, అప్పుడు అది వాళ్ళకు రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనేది కల్టివేట్ చేసిస్తుంది. అలాగే పంచమ స్థానంలో గనక మనకు పాపగ్రహాలు ఉంటాయి. కుజుడు కానీ, రాహువు కానీ, లేకపోతే సూర్యుడేం కాదు కానీ, ఒకవేళ పంచమంలో గనక గురువు కానీ ఉంటే కూడా కొన్ని కొన్ని సార్లు లవ్ మ్యారేజ్‌కి దారితీసేటటువంటి కాంబినేషన్స్‌ని ఇస్తుంది. సో, ఇక్కడేంటంటే జస్ట్ ఒక పర్సన్ లవ్ మ్యారేజ్‌లో ఇన్వాల్వ్ అవుతారా లేదా అని, లవ్ రిలేషన్‌షిప్ అనేది ఉంటుందా లేదని ఇండికేట్ చేసే ఫ్యాక్టర్స్ మాత్రమే. ఇది మనకు వివాహం వరకు దారి తీస్తుందా లేదా అనేది మనకు ఫిఫ్త్, సెవెంత్ యొక్క పవర్ డిఫరెన్స్ మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే మనకు పంచమ స్థానం కంటే సప్తమ స్థానం బలంగా ఉంటే, అంటే పంచమ స్థానము, సప్తమ స్థానము సంబంధపడి ఈ పంచమాధిపతి కంటే సప్తమాధిపతి బలంగా ఉంటే, అప్పుడు వాళ్ళు ఇష్టపడినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకునేంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నట్టు భావించాలి. అమ్మాయి పర్స్పెక్టివ్‌లో. అబ్బాయి పర్స్పెక్టివ్‌లో వాళ్ళు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా బావుంటాయన్నట్టు భావించాలి. సో, ఇక్కడేంటంటే ఈ జరిగేటటువంటి ప్రేమ వివాహం ఏదైతే ఉందో, అది వాళ్ళ కుటుంబం యొక్క సానుకూలత మధ్య జరుగుతుందా లేదా? అంటే ఫ్యామిలీ యొక్క యాక్సెప్టెన్స్ అనేది దొరుకుతుందా లేదా? అనేది మనకు ఇద్దరి జాతకాల్లో ఉన్నటువంటి కుటుంబ స్థానము, కుటుంబాధిపతి మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే ఈ ఫిఫ్త్, సెవెంత్ యొక్క రిలేషన్‌షిప్‌లో సెకండ్ లార్డ్ బలపడి ఎవరినో ఒకరిని ఫిఫ్త్ లార్డ్ అయినా సరే, సెవెంత్ లార్డ్ అయినా సరే ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారో, అప్పుడు వాళ్ళకు ప్రేమించిన తర్వాత కూడా కుటుంబాన్ని ఒప్పించి వాళ్ళు పెళ్లి చేసుకునే యొక్క సామర్థ్యాన్ని ఇస్తుంది వాళ్ళకు. సో, ఇది మనకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌లో ఎలా జరుగుతుందనే విషయం గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. సో, మీరు గనక స్క్రీన్‌ని గమనిస్తే మీకొక హారోస్కోప్ కనబడుతుంది చూడండి. ఇది ఒక మగవారి హారోస్కోప్ అండి. ఈయన జన్మించిందొచ్చేసి మీన లగ్నంలో జన్మించారు. ఈయనకు గ్రహస్థితిని గనక చూసుకుంటే పంచమంలో శనీశ్వరుడు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో కేతువు, వక్రించినటువంటి బుధుడు, సూర్యుడు, షష్టమంలో కుజుడు, సప్తమంలో చంద్రుడు, దశమంలో వక్రించినటువంటి గురువు, ఏకాదశంలో రాహు ఉన్నారండి. సో, ఇప్పుడేంటంటే నార్మల్‌గా ఈ మనిషికి లవ్ మ్యారేజ్ జరుగుతుందా లేదా అనేది మనం ఎలా చూడాలి అనంటే, ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ మనం స్థానాలనేది చూసుకోవాలి. లవ్ మ్యారేజ్‌లు ఎప్పుడైనా సరే మనకు జాతకంలో పంచమము, సప్తమం అనేది ఏదో ఒక రకంగా సంబంధపడి ఉండాలి. సో, ఈ జాతకాన్ని గనక మనం గమనిస్తే ఇక్కడ సప్తమంలో పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు ఉన్నారు చూడండి. అలాగే పంచమ స్థానంలో సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నారు చూడండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే పంచమ స్థానంలో సప్తమాధిపతి ఉండడం, అలాగే సప్తమంలో పంచమాధిపతి ఉండేటప్పుడు పంచమానికి, సప్తమానికి మధ్య పరివర్తన యోగం జరుగుతుందండి. ఇది టాప్ గ్రేడ్ లవ్ మ్యారేజ్‌ని సూచించేటటువంటి కాంబినేషన్. అందులో కూడా ఏమవుతుందంటే చంద్రుడు బుధుడింట్లో, బుధుడు చంద్రుడింట్లో ఉండేటప్పుడు వాళ్ళిద్దరికీ స్వక్షేత్ర బలం అనేది లభిస్తుంది. అలాంటప్పుడు మనం పంచమంలో చంద్రుడు ఉన్నట్టు భావించొచ్చు. సప్తమంలో బుధుడు ఉన్నట్టు కూడా భావించొచ్చు. అందులో కూడా ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా నైసర్గిక శుభగ్రహాలే. చంద్రుడు నైసర్గిక శుభగ్రహమే. బుధుడు కూడా నైసర్గిక శుభగ్రహమే. సో, ఇందాక నేను చెప్పినట్టు గ్రహాల పరంగా తీసుకునేటప్పుడు కూడా సప్తమంలో గనక శుభగ్రహ ప్రభావం గనక ఎక్కువుంటే ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. సో, అది ఒక ఫ్యాక్టర్. సో, ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య పరివర్తన యోగం జరిగేటప్పుడు వాళ్లకు లవ్ రిలేషన్‌షిప్ అనేది ఇండికేట్ చేస్తుందన్నట్టు మనం భావించాలి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు లవ్ రిలేషన్‌షిప్ అనేది ఒక యాస్పెక్ట్ అయితే, అది వివాహానికి దారి తీస్తుందా లేదనేది మనం ఎలా చూడాలి? పంచమాధిపతి, సప్తమాధిపతి యొక్క పవర్ డిఫరెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ
చంద్రుడు బలంగా ఉన్నారా? బుధుడు బలంగా ఉన్నారా? అనేది చూసుకోవాలి. మీరు గనక ఇప్పుడు పరివర్తన తీసుకుంటే చంద్రుడు కర్కాటకంలో ఉన్నట్టవుతుంది. బుధుడు కన్యలో ఉన్నట్టవుతుంది. అప్పుడేమవుతుందంటే చంద్రుడికి స్వక్షేత్ర బలమొస్తుంది. బుధుడికి ఉచ్చక్షేత్ర బలమొస్తుంది. అలాంటప్పుడు చంద్రుడి కంటే బుధుడు అక్కడ బలంగా ఉన్నట్టుగానే భావించాలి. ఇప్పుడు మీరొక క్వెషన్ అడగొచ్చు. బుధుడక్కడ వక్రించి ఉన్నారు కదా! సో, ఒక గ్రహం ఉచ్చబడి వక్రిస్తే దాన్ని నీచంగా మనం పరిగణించకూడదు అనంటే, ఆఫ్‌కోర్స్ అది నీచం అవుతుంది. కానీ అక్కడ బుధుడు ఎలా ఉన్నారో చూడండి. ఆయన కేతువుతో పాటు కలిసున్నారు. అంటే 2 వక్రగ్రహాల కలయిక అనేది ఒక మనిషికి రాజయోగానికి దారితీస్తుంది. ఒకటి, ఆ బుధుడు ఉన్నటువంటి నక్షత్రం తీసుకుంటే కూడా ఆయన సొంత నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారు. ఇదే గనక మీరు పరివర్తన తీసుకున్నారనుకోండి, సపోజ్ చంద్రుడు గనక పంచమంలో వెళ్ళేటప్పుడైతే, అప్పుడు ఆయన సూర్యకేతువులతో పాటు కలిసి ఉన్నట్టవుతుంది. సో, చంద్ర సూర్యుల కలయిక అనేది మనకు అమావాస్య యోగానికి దారితీస్తుంది. ఒకటి, చంద్ర కేతువుల కలయిక అనేది మనకు చంద్రగ్రహణానికి దారితీస్తుంది. సో, ఇక్కడ వక్రించిన బుధుడు బలంగా ఉన్నారా? గ్రహణంలో ఉన్న చంద్రుడు బలంగా ఉన్నారా అనంటే కన్ఫర్మ్‌గా వక్రించినటువంటి బుధుడే బలంగా ఉన్నారు చంద్రుడి కంటే. ఆయనకక్కడ అట్‌మోస్ట్ ఉచ్చ బలం లేకపోవచ్చు కానీ, చంద్రుడి కంటే అయితే బలంగానే ఉన్నారాయన. సో, పంచమ, సప్తమాధిపతుల యొక్క బలాబలాలలో సప్తమాధిపతి బలం అనేది పంచమాధిపతి బలం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి, ప్రేమ అనేది ఆయన కలిగించి, ఈ ప్రేమ అనేది వాళ్ళకు వివాహం వరకు దారి తీస్తుంది. సో, ఆయనకు లవ్ మ్యారేజ్ జరిగింది. ప్రొవైడెడ్ ఇక్కడ లవ్ మ్యారేజ్ అనేది వాళ్ళ కుటుంబం యొక్క ఆమోదంతోనే జరిగిందా లేదా? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది హారోస్కోప్స్ ఏంటంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఫ్యామిలీ యొక్క బ్యాకప్పు, ఫ్యామిలీ యొక్క సపోర్టు, ఫ్యామిలీ యొక్క యాక్సెప్టెన్స్ అనేది చాలామందికి లభించదు. సో, ఇక్కడ అలా జరిగిందా లేదా అనంటే ఈయనకు లవ్ మ్యారేజ్ జరిగిందండి. కానీ వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించే చేసుకున్నారాయన. అది కూడా ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అని గనక చూసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టు ఈ 5th, 7th మనకు రిలేషన్‌షిప్ అనేది జరిగినా కూడా వాళ్లకు కన్ఫర్మ్‌గా ఏదో ఒక రకంగా కుటుంబ స్థానము, కుటుంబాధిపతి యొక్క శుభత్వం అనేది పొంది ఉండాలి వాళ్ళకు. ఇక్కడ గనక చూసుకుంటే కుటుంబ స్థానం రెండో ఇల్లు మేషం అవుతుంది ఈ జాతకానికి. ఆయన ఎక్కడ ఉన్నారో చూడండి, 6వ ఇంట్లో ఉన్నారు. సో, కుటుంబాధిపతి అక్కడ చెడిపోయారని గనక చూసుకుంటే లేదండి. కుజుడు అక్కడ చాలా బలంగా ఉన్నారు. ఎందుకు అనంటే ఒక అర్ధ త్రికోణాధిపతి ఇంకొక అర్ధ త్రికోణంలో మిత్రక్షేత్రంలో, మిత్రుడి నక్షత్రంలో చాలా బలంగా ఉన్నారు. సో, కుటుంబాధిపతి బలపడేటప్పుడు ప్రేమ వివాహం చేసుకోవాల్సొచ్చినా కూడా అది కుటుంబం రీత్యా ఎటువంటి గొడవలకి గానీ, కుటుంబం రీత్యా ఎటువంటి తగాదాలకి కానీ దారి తీయకూడదు. నంబర్ 1 మెయిన్‌గా ఏంటంటే కుటుంబ స్థానాన్ని, కుటుంబాధిపతిని రెండిటిని గురువు చూస్తున్నారు చూడండి అక్కడ. లగ్నాధిపతి గురువు రెండో ఇంటిని చూస్తున్నారు, కుజుడిని చూస్తున్నారు. సో, ఎప్పుడైతే ఒక శుభగ్రహ దృష్టి అనేది కుటుంబ స్థానం మీద, కుటుంబాధిపతి మీద పడుతుందో అప్పుడు వాళ్లకు ఫ్యామిలీ యొక్క యాక్సెప్టెన్స్ దొరుకుతుంది. సో, ఇది రియల్ లైఫ్‌లో ఆయనకు ఎలా జరిగింది అని గనక చూసుకుంటే, ఈయన జన్మించింది 1972 ఆగస్టు 13వ తేదీన జన్మించారు. ఈయనకు పుట్టగానే ఒక 3 సంవత్సరాలు చంద్రదశ జరిగిందండి. ఈ చంద్రదశ తర్వాత ఆయనకు కుజదశ జరుగుతుంది. అది ఒక 7 సంవత్సరాలు. కుజుడి తర్వాత రాహుదశ జరుగుతుంది ఆయనకు. 1982 నుంచి 2000 సంవత్సరం వరకు జరిగింది. సో, ఆయనకు 1977లో సాఫ్ట్‌వేర్ జాబ్ దొరుకుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రాహుదశలో ఆయనకు జాబ్ దొరికింది. ఆ జాబ్‌లోనే జాబ్ చేసేటప్పుడే ఆయనకు వాళ్ళ భార్య పరిచయమయ్యారు. అంటే ఉద్యోగం చేసేటటువంటి ఏరియాలో పరిచయమయ్యారు అన్నట్టుగా భావించాలి. అది కూడా జరిగే దశ ఏంటి? రాహు దశ 11వ ఇంట్లో. ఒక రకంగా చెప్పాలంటే 11th హౌస్ అనేది కూడా మనకు హైయెస్ట్ కామత్రికోణం అవుతుందండి. అంటే కామత్రికోణంలో గనక రాహు బలపడి దశని జరిపేటప్పుడు లవ్ రిలేషన్‌షిప్ తెచ్చేటటువంటి యాస్పెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి రాహు దశలో ఆయనకు పరిచయం ఏర్పడుతుంది. ఒకటి, ఈ రాహు తర్వాత గురు దశలో ఆయనకు మ్యారేజ్ జరుగుతుందండి. ఆయనకు 2000 సంవత్సరంలో గురు దశ స్టార్ట్ అయింది. 2001లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈయన మ్యారేజ్ చేసుకోవడం అనేది సేమ్ క్యాస్ట్‌లో చేసుకుంటున్నారు. ఇంటర్ క్యాస్ట్ కాదు. చాలా లవ్ మ్యారేజెస్‌లో ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ క్యాస్ట్ అమ్మాయి దొరికారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు రెండో ఇంటి అధిపతిని రెండిటిని గురువు చూస్తున్నారు అక్కడ. సో, దాని అర్థం ఏంటంటే
ఫ్యామిలీ పరంగా కూడా వాళ్ళకు ఆర్థోడాక్స్ సెటప్ అనేది రాకూడదు. నార్మల్‌గానే జరగాలి. సో, ప్రేమించిన అమ్మాయి కూడా సేమ్ క్యాస్ట్ అయ్యే రకంగా చూసుకుంటుంది. ఒకటేంటంటే ఈయన కంటే వీళ్ళ భార్య 1 ఇయర్ పెద్దది. ఈయన కంటే 1 ఇయర్ పెద్దది. కానీ ఆయనకు మ్యారేజ్ అయితే గురు దశలో జరిగింది. ఇదెందుకు దశ ఇంపార్టెంట్‌గా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఎంత గ్రహ యొక్క ప్రభావం ఉన్నా కూడా మనకు పంచమాధిపతి, సప్తమాధిపతి పరివర్తన ఉన్నా, సప్తమంలో మనకు శుభగ్రహ ప్రభావం ఉన్నా, కుటుంబ స్థానము, కుటుంబాధిపతి బలంగా ఉన్నా, జరిగే దశ అనేది అనుకూలించాలండి. మనకు గ్రహస్థితి ఎంత అనుకూలించినా కూడా దశ అనేది మనకు అనుకూలించకపోతే యోగం అనేది భంగమయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామందికేంటంటే ఇద్దరు ఇష్టపడతారు. కానీ కరెక్ట్‌గా పెళ్లి చేసుకునే టైంకి వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు రావడము, ఫ్యామిలీలో ఇబ్బందులు రావడము, లవ్ అనేది బ్రేకప్ అవ్వడము జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే కరెక్ట్‌గా ఈయనకు పెళ్లి చేసుకునే వయస్సులో గురు దశ వస్తుంది. గురు దశ ఏంటంటే లగ్నాధిపతి దశమంలో స్వక్షేత్రంలో ఉండి దశ జరుపుతున్నారు. మరి ఆయన వక్రించున్నారు కదా! గురువు ఎలా మంచి చేస్తారని గనక చూసుకుంటే వక్రించి ఉన్నా కూడా ఆయన మూల నక్షత్రంలో ఉన్నారు. సో, కేతు నక్షత్రంలో వక్రగ్రహాలుంటే మంచిది మీకు. స్వక్షేత్రబడి వక్రగ్రహ నక్షత్రంలో లగ్నాధిపతి హంస మహాపురుష యోగాన్ని ఇస్తున్నారు ఆయనకు. దాని అర్థం ఏంటంటే గురు దశలో ఆయన అనుకున్నటువంటి వ్యక్తిని ఆయన పెళ్లి చేసుకోగలుగుతున్నారు. గురు దశలో ఆయనకు వివాహం జరిగింది. ఒక అబ్బాయి జన్మించారు. సెకండ్ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయింది ఆయనకు. కానీ భార్య అయితే 1 సంవత్సరం పెద్దావిడ దొరికారు. సో, ఇక్కడేంటంటే మెయిన్‌గా ఫ్యామిలీ తర్వాత అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బావుందా లేదా అనేది కూడా మనకు కుటుంబ స్థానం మీద ఆధారపడుతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళ జాతకంలో. సో, ఇక్కడ కుటుంబ స్థానము, కుటుంబాధిపతి బలంగా ఉన్నారు. కుజుడు. కుటుంబ స్థానాన్ని, కుటుంబాధిపతిని రెండిటిని గురువు చూస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ అనేది కూడా వాళ్ళకు పీస్‌ఫుల్‌గా సాగింది. మ్యారేజ్ కూడా ఏంటంటే అప్రాప్రియేట్ టైంలో జరిగింది ఆయనకు. 2001లో జరిగింది మ్యారేజు. అంటే ఆయనకు అప్పటికి 29 ఏళ్ళండి. అంటే డిలేడ్ మ్యారేజ్ అనుకోండి కొంచెం. అది కూడా దేనివల్ల జరిగిందంటే ఇందాక నేను చెప్పినట్టు సప్తమాధిపతి వక్రించున్నారు. యాక్చువల్‌గా ఈ మీన లగ్నానికి సప్తమాధిపతి వక్రించడం చాలా మంచిదండి. ఎందుకంటే మీన లగ్నానికి నార్మల్‌గా సప్తమాధిపతి బాధకాధిపతి అవుతారు. సో, బాధకాధిపతి బలపడడం కంటే బలహీనపడితేనే మంచిది. కానీ లవ్ మ్యారేజ్ అని చూసుకునేటప్పుడు పంచమాధిపతి కంటే బలంగా ఉండాలి. అప్పుడే వాళ్ళ ప్రేమ యొక్క రిలేషన్‌షిప్ అనేది వివాహానికి దారితీస్తుంది. ప్రొవైడెడ్ ఇవన్నీ జరగడానికి దశ యొక్క అనుకూలత, దశ అనుకూలం అనేది ప్రభావితం చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే దశ యొక్క సపోర్ట్ అనేది లేకపోతే పరిచయం అవుతారు, ప్రేమ ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్ అనేది వివాహం వరకు దారి తీస్తుంది. కానీ అట్ ద నెక్ ఆఫ్ ద మొమెంట్ వాళ్ళకు వివాహం జరగకపోవచ్చు. సో, మెయిన్ ఏంటంటే దశ యొక్క ఇంపార్టెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్‌గా మనం గమనించాలి. పర్టిక్యులర్‌లీ ఆ పర్టిక్యులర్ జాతకులకి అది శుభగ్రహమై ఉండి బలంగా ఉంటే ఈజీగా వాళ్ళు అనుకున్న వ్యక్తిని వాళ్ళు పెళ్లి చేసుకోగలుగుతారు. లేదు ఒకవేళ పాపగ్రహ దశ అయినా కూడా అది బలపడి జరగాలి. అలాంటప్పుడు జరుగుతుంది. సో, ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.